అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యారాశి వారికి జూన్ 25 బుధవారం రోజున కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజున దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. ఎవరో కాదు తెలుసుకోవడానికి ఏ కారణం కూడా చెప్పి మీరు దూరం చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దైవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరాలుగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి రహస్య స్వభావాలు, మనసులో ఏది ఉంచుకోరు. ఏదైనా సరే ఉన్నా సరే బయటికి చెప్పేయడం వీరికి అసలు కూడా నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరికి కలిగి ఉంటుంది. వీరికి అందం పైన ఆసక్తి బాగా ఉంటుంది. వీరు అందంగా ఆకర్షణీయంగా కూడా కనిపించడం కోసం, అందానికి అలంకరించుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకోవాలి. అయితే వీరి కార్యదక్షత కూడా ఉంటుంది. వీరు ఏ పనినైనా సరే మంచిగా ఆలోచించి చేస్తూ ఉంటారు. అయితే 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజున దినపరల ప్రకారం మీ కుటుంబ సభ్యులలో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, అలాగే సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న గొడవ కారణంగా వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితి మీకు ఉంటుంది, కానీ దీన్ని అధిగమించడం కూడా ఖచ్చితంగా కూడా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆవేశంలోనే వారి యొక్క మాట అన్నా కూడా మీరు సొంత వ్యక్తులే కదా అని చెప్పి వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక కూడా, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక కూడా మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు కూడా అదే ఆవేశంగా మాట్లాడితే కనుక సమస్య అయితే తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే ఉంటుంది. ఆ బంధం వీరితో జీవితకాలం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు కూడా చూస్తే కనుక చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులను అయితే మీరు కలుసుకోవాలనుకుంటున్నారో వారిని కలుసుకునే చిన్న అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం నుండి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తుల కోసం అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యని పరిష్కారాన్ని ఈరోజు మీరైతే అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారము కనుగొనడం అనేది ఖచ్చితంగా కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఈరోజు దినపరల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ యొక్క వృత్తి జీవితంలో నిజమైన ఫలితాలను అయితే ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరైతే తీసుకోబోతున్నారు. కన్యా రాశి వారు
ప్రమోషన్ పొందుకునే అర్హత అయితే ఉంది. పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు చేయనటువంటి ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు అయితే ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదురవ్వవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఈరోజు ఒక ఆలోపన నిర్భయంగా మాట్లాడండి. నిజాన్ని, మీపై అధికారాన్ని, మాటలను పడవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా మీకైతే అవసరం. ఈ విధంగా అనుకూలం, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మిశ్రమంగా అయితే ఈ తులారాశి వారికి జూన్ 25వ తారీఖు బుధవారం అనేది గడవబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మీకు మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందుకుంటారు. మీ శక్తి మేరకు పేదలకు, అన్నదలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా కూడా చూస్తారు. చూశారు కదండి. ఇలాంటి ఈ 2025 సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో, ఏ వ్యక్తి వారు దూరం చేసుకోబోతున్నారో తెలుసుకున్నారు కదండి. కన్యారాశి వారికి అనేది కొంతమందికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వీరి యొక్క జీవితం పైన కూడా ప్రభావంలో కొన్ని ఇబ్బందులకరమైన ప్రభావాలు అయితే కూడా వీరికి వస్తుంటాయి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోకూడదు అసలు అనుకుంటూనే ఉంటారు. కానీ బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు అన్న విషయాన్ని అయితే నిర్మానుష్యం చేయడం వల్ల కూడా వీరికి విరోధాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేసేవారికి ఈ కన్యా రాశి వ్యక్తులకు అనేది విఫలమవుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారు వీరి వ్యక్తిగతకు సంబంధించిన విషయాన్ని వీరు ఒకరికి చెప్పడం వల్ల కూడా ఏదో ఒక సమస్య అనేది వీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. తన మనసులో దాచుకోవడం వలన ఎటువంటి కష్టాలు అనేటివి మీ దరిదాపులో కూడా రావు. మీరు ఏదున్నా సరే మనసులో పెట్టుకోండి. అలాగే ప్రయాణంలో కూడా జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్న అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలు సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి నియమాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శ్రమతో కూడినటువంటి శ్రద్ధ సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలను తగును కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు తొలగును. మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. మీ యొక్క బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేసుకుంటారు. సౌభాగ్య స్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రారంభించబోయే పనులలో త్వరితగతిని పూర్తి చేస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా కూడా ఎదుగుతారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చేంత తర్వాత ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో కూడా మోమాటాన్ని కూడా దరిచేరనివద్దు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. సంచల స్వభావాన్ని కూడా కానివద్దు. అధికారులతో జాగ్రత్త వహించాలి. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం. కీలక విషయాలలో రాణిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగును. చేపట్టినటువంటి పనులను చకచకా పూర్తి చేస్తారు. అదేవిధంగా వ్యాపారంలోనూ నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలోని పెద్దల నుంచి పరిచయాలు ఏర్పడతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. దూర బంధువుల నుంచి శుభవార్తలు అయితే అందడం. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా కూడా నిర్వర్తిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.